ఇన్నాళ్లు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు నిలిపివేసిన కూటమి ప్రభుత్వం కొత్త తరహా కోతలకు సిద్ధమైంది. పెన్షన్ డబ్బులో కోత పెట్టి వాటిని ఇంటి పన్ను కింద జమ చేసుకుంటోంది. ఈ ఏడాదే కాదు, వచ్చే ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను డబ్బు కూడా కట్ చేసుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే పెన్షన్ల కోతకు సంబంధించి తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని సిబ్బంది చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పన్ను అంటే పెన్షన్ డబ్బులు వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి. అది అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు? ఎంత వచ్చింది మీకు ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు తీయకూడదు? ఇంటి పనులు ఎవరు అంటే పెన్షన్ డబ్బులు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన లబ్ధిదారుల పెన్షన్లలో కోత పెట్టారు అధికారులు. ఇంటి పన్నుల డబ్బు కట్ చేసుకుని మిగతా డబ్బు పెన్షన్ల కింద ఇచ్చారు. పలువురు లబ్ధిదారులు ఈ విషయమై ప్రశ్నిస్తే తమకు ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీడియో ఎందుకు తీస్తున్నారు అంటూ లబ్ధిదారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ ఉద్యోగి. లోవకొత్తూరు గ్రామంలో చాలా మందికి ఇలాగే పెన్షన్లలో కోత పెట్టారని లబ్ధిదారులు వాపోతున్నారు. అందరి డబ్బులు కట్ చేసి ఓన్లీ పెన్షన్లోనే కట్ చేశారు. పెన్షన్లోనే మరి మీరు అడగలేదా? పెన్షన్లో కట్ చేసేస్తున్నారు బాబయ్య. మరి మాకు ఇదే కదా పోస్కారం తర్వాత కడతామని అని అనలేదా మీరు? అన్నారు అంటే ఊరుకోలేదా? సిబ్బంది కట్టాలన్నాడా? ఎంతమంది చాలా మంది తీసుకున్నారు. అందరి డబ్బులు కట్ చేసి ఓన్లీ పెన్షన్లోనే కట్ చేశారు. పెన్షన్లోనే మరి మీరు అడగలేదా? పెన్షన్లో కట్ చేసేస్తున్నారు బాబయ్య. మరి మాకు ఇదే కదా పోస్కారం తర్వాత కడతామని అని అనలేదా మీరు? అన్నారు అంటే ఊరుకోలేదా? సిబ్బంది కట్టాలన్నాడా? 1వ తారీఖున పెన్షన్ కార్యక్రమం దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. మా అమ్మగారు ఇలాగ అన్నారు, అమ్మ ఇంటి పన్ను కాగితం పట్టుకొని రమ్మంటున్నారు సచివాలయం సిబ్బంది. ఎందుకమ్మా ఇంటి పన్ను కాగితం అంటే పెన్షన్ డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకుని పెన్షన్ ఇస్తానన్నారు, కట్టలేదనేసి అంటే పెన్షన్ డబ్బులు ఇంటి పన్ను కట్ చేసుకోవడం అంటే నేను వెళ్ళి అడుగుతానని చెప్పి వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ చాలా మందిని అడిగితే మా దగ్గర కూడా పెన్షన్లోనే కట్ చేసుకున్నారమ్మా, 1000, 300, 400 ఇలా కట్ చేసుకున్నారని చెప్పడం కూడా జరిగింది. పెన్షన్ ఇచ్చేటప్పుడు సార్ మీరు పెన్షన్ డబ్బుల్లో మీరు ఎలా కట్ చేసుకుంటున్నారు ఇంటి పన్ను అన్నది మా ఇష్టపూర్వకంగా మీ దగ్గరకు వచ్చి కట్టే పద్ధతి. కానీ మీరు పెన్షన్ లో కట్ చేసుకుని కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. ఈ కొత్త రూల్స్ ఎలాగొచ్చింది? జగనన్న అయ్యమ్మలో కూడా ఇలా ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. ఓన్లీ పెన్షన్ డబ్బుల్లో మీరు ఇంటి పన్ను కట్ చేసుకుని కరెక్ట్ కాదని నేను సిబ్బంది అడగడం జరిగింది. ఆయన ఎవరికి చెప్పుకో ఫోన్ చేసుకోని కూడా అన్న మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన అన్నాడు, అమ్మ మమ్మల్ని కట్ చేసుకోమని పైనుంచి మాకు ఆర్డర్ వచ్చిందని పక్కా చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం డబ్బులు కూడా కట్ చేసుకుని వాళ్ళు పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కరెక్టేనా? ఇదేనా మీ మంచి ప్రభుత్వం నేను క్వశ్చన్ ఇస్తున్నాను. నేను పని కట్ చేసుకుని ఇస్తున్నారంటే మరి ఏమనుకోవాలి అర్థం కాలేదు. ఇదేనా సంపద సృష్టి అని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ ఇస్తున్నాను. నేను రైట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రాజు, ఏదైతే కాకినాడ జిల్లాలో జరిగిన ఈ లబ్ధిదారుల పెన్షన్లలో డబ్బులు కోత పెట్టడం అనేది, అదే కాకుండా ఈ ఇయరే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కట్ అవుతాయని సచివాలయ ఉద్యోగి చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అని కూడా చెప్తున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఇదైతే ఖచ్చితంగా గ్రేసి ఈ దారుణమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుంది. వారికి ముఖ్యంగా ఆ జీవనాభివృద్ధి ఏదైతే పిల్లలు పట్టించుకోకపోవడంతో వారి జీవనాభివృద్ధి కోసం అని చెప్పి ప్రభుత్వం మానవ సహాయంతో చేసే ఈ పెన్షన్ పంపిణీలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి పన్ను పేరుతో కోత విధిస్తున్న పరిస్థితులు అయితే కాకినాడ జిల్లాలో కనిపించాయి. ముఖ్యంగా తుని నియోజకవర్గం లోవకొత్తూరు ప్రాంతంలోని ఈ పెన్షన్ల పంపిణీ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఏదైతే వృద్ధులకి ఇస్తున్నటువంటి పెన్షన్ లో ఇంటి పన్నులు కట్ చేసుకుని మిగిలిన సొమ్ములను పెన్షన్ సొమ్ములను ఇవ్వడం జరిగింది. దీంతో వారంతా కూడా బాధపడడంతో ఒక లబ్ధిదారుల కుమార్తె వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన అధికారిని అడగడం జరిగింది. మాకు
పైనుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇంటి పన్ను మినహాయించుకుని మిగిలిన సొమ్ములు పెన్షన్ సొమ్ములు ఇవ్వాలని చెప్పి ఉంది. వీడియో తీయొద్దని కూడా ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తాయి స్పష్టంగా. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇంటి పన్ను అనేది మేము స్వచ్ఛందంగా మేము కట్టుకోవాలి తప్ప కానీ ఈ విధంగా పెన్షన్ సొమ్ముల నుంచి కోత విధించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మాకు అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి, అందుకే మేము ఈ పెన్షన్ సొమ్ముల నుంచి ఇంటి పన్నులు కట్టుకుని మిగిలిన సొమ్ములు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చెప్పడంతో వారంతా కూడా కంగుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా ఈ విధంగానే ఇంటి పన్ను మినహాయించుకుని మిగిలిన పెన్షన్ సొమ్ములు ఇస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడంతో వారికి ఏం చేయాలో పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే కాకినాడ జిల్లాలో అనేక గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే వెలుగులోకి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.